ఇక్కడ ఈద్గా అక్కడ రావడం జరిగింది. అందరికీ శుభాకాంక్షలు చెప్తున్న సందర్భాలు. ముఖ్యంగా మన ప్రాంతం అంతా హిందూ ముస్లిం బాయి బాయి అనే దిశగా మొదటి నుంచి వస్తున్న ఆనవాయితీ. గతంలో ముస్లిం విషయంలో గతంలో ఏ ప్రభుత్వం మరి కార్యక్రమం చేపట్టలేదు. ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి ముస్లింస్ కు పేదవారి ముస్లింస్ కు బట్టలు ఇవ్వాలనే కార్యక్రమం బృహత్తరమైన కార్యక్రమం పెట్టి పేదవాళ్ళకి బట్టలు ఇవ్వడం కాకుండా భోజనం పెట్టే కార్యక్రమం, అదే కాకుండా ఈమాములో మౌజావులకి నెలకు మరి పారితోషికం ఇచ్చే కార్యక్రమం కూడా దేశంలో ఎక్కడ లేకుండా మరి కేసీఆర్ గారు మొదలుపెట్టిన సందర్భం కూడా గుర్తించడం జరుగుతుంది. అదే కాకుండా మన మంచిర్యాల ప్రాంతంలో అన్ని మసీదులలో బోర్లు కానీ మోటార్లు కానీ ఆనాడు ప్రభుత్వ పరంగా దాని మెయింటెనెన్స్ కోసం కూడా డబ్బులు ఇచ్చిన సందర్భం కూడా గుర్తించడం జరుగుతుంది. మరి ఈ సందర్భంలో ఎంతో పవిత్రతో కూడుకున్న ఈ బక్రీద్ సందర్భంలో ముస్లిం సోదరులు వారి సంపాదనలో కొంత మరి పేదవాళ్ళు పెట్టే కార్యక్రమం. ఈ రోజు అయితే పేద ముస్లింస్ కి మరి వారు ఏదైతే మటన్ కూడా పేదవారికి ఇచ్చే కార్యక్రమం కూడా అది మరి ముస్లింలు ఒక ఆనవాయితీ వస్తున్న సందర్భాల్లో మరి సందర్భంలో ఆనాడు మున్సిపల్ పరంగా ఉన్నప్పుడు ఏదైతే అక్కడ మైనార్టీ ఫంక్షన్ హాల్కు ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనుకోండి, మున్సిపల్ పరంగా అనుకోండి, పెద్ద ఎత్తున నిధులు పెట్టి పేదవారికి పెళ్లి చేసిన అవకాశంగా బ్రహ్మాండంగా కల్పించిన మాట కూడా చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా ఈద్గా విషయంలో కానీ మరి ఆఖరి సఫారీ విషయంలో కానీ దాదాపు 24 లక్షల రూపాయలతోటి ముస్లిం సోదరులు సోదరులు చనిపోతే వాళ్లకు ట్రాన్స్పోర్టేషన్ ఆనాడు కూడా వెహికల్ ఏర్పాటు చేసిన సంగతి కూడా గుర్తించడం జరుగుతుంది. ఈ సందర్భంలో ఆనాటి ప్రభుత్వం కేసీఆర్ గారు మొదలుపెట్టిన కార్యక్రమానికి మరి గతంలో ఉన్న ప్రభుత్వం వీళ్ళకి ఇమాములకు మౌజాలకు వాళ్ళకి పారితోషికం పెంచుతా ఉన్నారు. మరి పెంచని సందర్భం 2 సంవత్సరాలు అయితే మైనార్టీ సోదరులకు బట్టలు కానీ భోజనం కానీ ఇవ్వని సందర్భం ఈనాడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ మైనార్టీకి పెద్దగా చేసింది లేదనే మాట కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఈ సందర్భంలో బక్రీద్ సందర్భంలో ముస్లిం సోదరి సుఖంగా సంతోషంగా నిండుగా నూరేళ్ళు బతకాలని అల్లాని కోరుకుంటూ వచ్చిన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.